రష్యా వాస్తవంగా ఉక్రెయిన్‌తో స్నేహానికి రెడీ. కాకపోతే ఇద్దరికి మధ్యన ఉన్నటువంటి షరతు ఏంటి? రష్యా తను ఆక్రమించుకున్న భూభాగాలేమో వదిలిపెట్టదు. రష్యాలో నుంచి కి కీవ్‌లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఉక్రెయిన్ వాళ్ళదే తిరిగి తీసుకున్నది ఏదైతే ఉందో అది తిరిగిచ్చేయాలి. అంటే రష్యా తన ఆక్రమణకి చట్టబద్ధత కావాలని కోరుకుంటుంది. అది ఉక్రెయిన్ అంగీకరించటం లేదు. దానివల్లనే కాల్పుల విరమణ సాగతీత నడుస్తుంది. అమెరికా ఇప్పుడు ఏమంటుంది? నువ్వు వాళ్ళతో ఒప్పందం చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే నీ మీద ఆంక్షలు పెడతాం అని రుబియో తాజాగా చేసినటువంటి హెచ్చరిక. అంతా బానే ఉంది. ఇప్పుడు భూభాగానికి సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు మధ్య మార్గపు ఈ ఆంక్షలు ఈ భయపెట్టేస్తే ఆగిపోతుంది. 5,500 ఆంక్షలు పెట్టాకనే యుద్ధం చేసింది రష్యా. రష్యా ఉక్రెయిన్ వార్ బిగిన్ అయినప్పుడు 5,500 ఆంక్షలు పెట్టింది అమెరికా. యూరప్ దేశాలన్నీ కలిపి 5,500 ఆంక్షలు పెట్టినప్పుడే యుద్ధం చేసినోడు భయపడిపోతాడు ఇప్పుడు అమెరికా ఆంక్షలకి. జస్ట్ అమెరికా ఆడే డ్రామాని ఎంజాయ్ చేస్తున్నాడు వాడు తెలివిగా. అమెరికా ఈ ఏది నేనే పీకుతున్నా నేనే చేస్తున్నా నేనే బిల్డప్ ఇస్తూ ఉంటుంది కదా, ఆ బిల్డప్ టైంలో మళ్ళీ డబ్బులు సమకూర్చుకుంటున్నాడు, సంపద సమకూర్చుకుంటున్నాడు, సంబంధాలు పెంచుకుంటున్నాడు, తెలివిగా వాడుకుంటున్నాడు అమెరికాని రష్యా. అది అర్థం కాని సన్నాసితనంలో ఉంది ఇది ఇక్కడి పార్టీ ఇదే అమెరికా వచ్చేటప్పటికి.